Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక 4వ రోజు ఉదయకాలము ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్య పరిచర్య, ఆయన మహిమ కోసం మనమందరము వింటూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని నేను సరిగా బోధించటానికి, మీరు సరిగా దాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. మీరెక్కడ ఉన్నా మీ శరీర మనస్సు ఆత్మలను ఆ పరిశుద్ధాత్మ సన్నిధికి మీరు సమర్పించండి. వినటానికి, ధ్యానించటానికి, అర్థం చేసుకోవటానికి ఆత్మదేవ మాకు తోడై ఉండండి అని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనములు, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకము అనే తెలుగు ధ్యాన వడక 4వ రోజు మీ కృప కోసం, మీ ప్రసన్నత కోసం మేము ప్రార్థిస్తున్నాం. సోమవారం, మంగళవారం, బుధవారం అనే 3 రోజులు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే స్తోత్రం. మీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం. ఒక్కొక్కరిలో ఆత్మ ప్రసన్నతను నువ్వు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం. దేవా, ఈ ఉదయకాల సమయము శ్రద్ధతో, ఆసక్తితో నీ వాక్యం వింటూ ఉన్న ఈ బిడ్డల్ని పేరు పేరున మీకు అర్పిస్తున్నాం ప్రభువ. నేను ఏదైతే ఈ బిడ్డలకు అవసరమో ఆ వాక్యం మాత్రమే బోధించటానికి, ఈ బిడ్డల శ్రద్ధతో వాక్యాన్ని ఆలగించటానికి వారికి హృదయ వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మీ మహిమ కోసం మారునగాక. ప్రభువ, వాక్యాన్ని వింటూ ఉండగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము ఆలగించే వారందరిపై దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా ఏ ఇంట్లో అయితే ఈ వాక్యం ఈ బిడ్డలు వింటూ ఉన్నారో, ఎక్కడైతే వాక్యం వినబడుతుందో ఆ స్థలములెల్లా దేవుని యొక్క వాక్కు ద్వారా ఆత్మశక్తి ప్రసరింపబడునగాక, అభిషేకించబడునగాక. హృదయాలను ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మీ పరిశుద్ధ మాకు అనుగ్రహించి మా శరీర మనస్సు ఆత్మ సాధనలో ఉంచండి ప్రభువా. అమ్మ మరియు తల్లి, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతానడు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మనము ఈరోజు ఉదయం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే ది లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ అంటారు ఇంగ్లీష్లో, అనగా పరిశుద్ధాత్మ స్థాయి అని చెప్పవచ్చు. ఎందుకు ఈ లెవెల్, ఎందుకు ఈ స్థాయి అంటే ప్రియబిళ్ళారా, పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించబడ్డది. జ్ఞానస్నానం మొదలుకొని తదుపరి అన్ని విధాల ఆభ్యాంగాల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మనము దేవుని ఆత్మ ప్రసన్నతను మనం పొందుకుంటూ ఉంటాం. కానీ ప్రియబిళ్ళారా, అందరిలో పనిచేస్తున్న దేవుని పరిశుద్ధాత్మ స్థాయి ఒకే రీతిలో కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా భయంకరంగా నడుస్తూ ఉంది. ఎంతోమంది కరోనా మహమ్మారి వలన ప్రభావితమై, సిక్ అయి, కోవిడ్ పాజిటివ్ డయాగ్నోస్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండి మెడిసిన్ వాడుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, ఆవిరి పీల్చుకుంటూ వారు ఆరోగ్యం మంచిగా అయి బయటపడ్డారు. ఇప్పుడు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కొంతమంది కోవిడ్ పేషెంట్స్గా శారీరక సంబంధమైన అనారోగ్య అవస్థలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
10 రోజులు కానీ 15 రోజులు కానీ చికిత్స పొంది స్వస్థత పొందుకొని వారు బయటికి వచ్చారు. ఇప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఇంట్లో ఉన్నారు. మరి 3వ రకం ఇంకొక మనుషులు ఉన్నారు. వారు ఏంటంటే కరోనా మహమ్మారి వలన గురి అయి ఈ వైరస్ వలన ఊపిరితిత్తులు, అనారోగ్య అవస్థ, అలాగే ఆంతరిక అవయవాలు చాలా పాడై హాస్పిటల్లో చికిత్స పొంది హాస్పిటల్లోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంట్లోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. 4వది ఇంకొక రకం ఉంది. అదేంటంటే కరోనా ఎఫెక్ట్ అయ్యావు అంటే వైరస్ వచ్చింది కానీ సొంత బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి, ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి, ఆరోగ్యం బాగుంది కాబట్టి కరోనా మహమ్మారి వలన ఎటువంటి ప్రభావం వారికి రాలేదు. ఒకే ఇంట్లో అందరికీ కరోనా వచ్చినా కొంతమంది ఏమో ఎటువంటి ప్రభావం లేదు, ఆరోగ్యం మంచిగా ఉంది. ఇలా 4 రకాల మనుషులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. భారతదేశంలో అయితే ఒక రోజుకి ఇప్పుడు 4 లక్షల మందికి కరోనా వచ్చినట్లు కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఉంటుంది. కానీ కన్ఫర్మ్ కాకుండా ప్రియులారా దాదాపు 10 లక్షలు 15 లక్షలు కూడా కావచ్చు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఒక వ్యక్తిలో ఎంత బలంగా ఇమ్యూనిటీ పనిచేస్తూ ఉందో ఈ కరోనా అనే వైరస్ని ఎదుర్కోవటానికి, యుద్ధం చేయటానికి బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఎంత బలంగా ఉంటుందో అంతగా కరోనా మహమ్మారి వల్ల ప్రభావాలు ఏమి రావు. ఎంతగా ఈ బలం లేదో ప్రియులారా అంతగా ఆ వైరస్ ప్రభావం వలన మనిషి కృంగిపోతారు, సిక్ అవుతారు, చచ్చిపోతారు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అందరిలో పనిచేసే ఆ ఇమ్యూనిటీ లెవెల్ ఒకే రీతిలో కాదు. కొంతమందికి ఇమ్యూనిటీ బాగా ఉంది కాబట్టి కరోనా వల్ల ఏ ప్రభావం రాలేదు. కొంతమందికి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొందరికి ప్రభావం వచ్చింది. కొంతమందికి అస్సలు ఇమ్యూనిటీ లేదు కాబట్టి సిక్ అయి అవయవాలు పాడై, ఊపిరితిత్తులు పాడై చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఒక వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి ఇమ్యూనిటీ స్థాయిని బట్టి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక లెవెల్ స్థాయి కూడా అలాగే ఉంటుంది. మనమందరము కూడా ఒకే తండ్రి దేవుని నామం పేరిట, యేసుక్రీస్తు నామం పేరిట, పరిశుద్ధాత్మ నామం పేరిట జ్ఞానస్నానం పొందుకున్నాం. ఒకే త్రిత్వికుని నామం పేరిట మనము అభ్యాంగాలు స్వీకరించాం. మనమందరం ఒకే బైబిల్ చదువుతూ ఉన్నాం, ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అందరికీ 24 గంటలే ఉన్నాయి. కానీ ఒక్కొక్క వ్యక్తులు పనిచేస్తున్న ఆత్మ స్థాయి ప్రియులారా ఒక్కొక్క విధానంగా ఉంది అన్నమాట. దీని గురించి బైబిల్లో ఎస్సెకేలు ప్రవక్త గ్రంథం 47వ అధ్యాయంలో బిడ్డలారా మనము 1, 2, 3 మనం చదివితే 3 అవసరం లేదు, మనము 1, 2 ఈ 2 వచనాలు చదివితే అక్కడ ఈ అభిషేక స్థాయిని గురించి, పరిశుద్ధాత్మ అభిషేక లెవెల్ని గురించి అక్కడ ఎస్సెకేలు ప్రవక్త మనకి 2 మాటలు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి విందామా? అతడు నన్ను దేవాలయం గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమున అటువైపునకు తిరిగియుండెను. ఆ జలము దేవాలయం దక్షిణ దిక్కున క్రింద భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక మీరు చదివితే అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి తూర్పు దిక్కని, రెండవది దక్షిణ దిక్కు అని 2 దిక్కుని గురించి ఇక్కడ వాక్యం పలుకుతుంది. అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఈస్ట్కి వెస్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి బిడ్డలారా? లేదా తూర్పుకు దిక్కుకి దక్షిణ దిక్కుకి మధ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, అక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దక్షిణ దిక్కు అంటే, సౌత్ అంటే ప్రియబిడ్డలారా అది పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రసన్నతను చూపిస్తూ ఉంటుంది. అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ దేవుని యొక్క అభిషేకాన్ని చూపిస్తూ ఉంటుంది. అది ఎదుగుదలను, సమృద్ధిని చూపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ
మంచి స్థాయిలో పనిచేస్తూ ఉన్నట్లు ఈ యొక్క దక్షిణము లేదా సౌత్ అనేటువంటి మాట, ఆ వాక్కు మనకి ఈ అంశం నేర్పిస్తూ ఉంటుంది. రెండవది ప్రియబిళ్ళారా, మనము తూర్పు అంటాం. తూర్పు అంటే ప్రియబిళ్ళారా, ఇంగ్లీష్లో దాన్ని ఈస్ట్ అని చెప్పవచ్చు. ఈస్ట్ దిక్కు లేదా తూర్పు దిక్కు అంటే అది దేవుని ప్రసన్నత నుండి ఒక వ్యక్తి దూరమైపోయే ఒక పరిస్థితిని చూపిస్తూ ఉంటుంది. అభిషేకము చాలా తక్కువ ఉన్నట్టు ఒక పరిస్థితికి చూపిస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన ఒక జీవితానికి అది సూచన. శాపానికి గురి అయి నశించిపోతున్నటువంటి బిడ్డల జీవితానికి ప్రియులరా ఈ తూర్పు దిక్కు ఒక సూచన అన్నమాట. ఈ తూర్పు దిక్కుని గురించి బిడ్డలారా నేను 2-3 అంశాలు మీకు చెప్తాను. అది కూడా బైబిల్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఒకటి, ఆదికాండం మనము 3వ అధ్యాయము 24 మనం చదివితే ప్రియబిళ్ళారా, ఆదాము ఏవమ్మలు దేవునికి విరుద్ధంగా అవిధేయత వలన పాపం చేసుకున్నారు. అవిధేయత మూలం పాపం చేసినటువంటి ఆదిమ దంపతులను దేవుడు ఏదెన్ తోటపు తూర్పు దిక్కునకు వారిని తరిమివేసినట్లుగా అక్కడ మన వాక్యములు చదువుతున్నాం. అనగా ఏదెన్ తోట దేవునితో ఆదిమ దంపతులు నిరంతరము సాయంకాలము చల్లగాడికి నడయాడిన స్థలం. కానీ తప్పు చేసిన పిదప దేవుడు వారిని ఏదెన్ తోటమునకు తూర్పు దిక్కునకు పంపించేశారంట. అనగా దేవుని సన్నిధి నుంచి దూరమైపోయినట్టు ఒక పరిస్థితి తూర్పు. ఇదే పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా మనం తూర్పు దిక్కుని గురించి మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. రెండవదిగా ప్రియబిళ్ళారా, ఆదికాండం 4వ అధ్యాయం మనం 16 చదివితే, ఆదిమ దంపతులకి 2 కుమారులు కాయేను, హేబేలు. మనకు తెలుసు కయీను హేబేల్ని చంపేశాడు. వాక్యం పలుకుతుంది, హేబేల్ని చంపిన కయీను ఏదెన్ తోటమునకు తూర్పు దిక్కుగా పరిగెడుతూ అక్కడ తన గూడారము కట్టుకొని తన జీవితము నివాసనము ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్లో ఉంటుంది. ఆయన కూడా ప్రభు సన్నిధి నుంచి తూర్పు దిక్కునకు వెళ్ళిపోయినట్లే వాక్యం పలుకుతుంది ఆదికాండం 4:16. మూడవదిగా వెళ్ళారా ఇంకొక సంఘటన, అది కూడా ఆదికాండం 13వ అధ్యాయంలో 11, 12 మనం 13 చదివితే ప్రియబిళ్ళారా, అక్కడ అబ్రహాము లోతు ఇద్దరు యాక్చువల్లీ కలిసి ప్రయాణం చేసేవాళ్ళు, దేవుని ప్రణాళికలో ముందుకు వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే అబ్రహాము లోతు పనివారుల మధ్యలో కొద్ది గొడవ అయిందో వారు వీడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివాసం ఏర్పరచుకోవాలి అనేటువంటి ఫస్ట్ చాయిస్ అబ్రహాం లోతుకి ఇచ్చాడు. లోతుని చేశాడు. ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు తూర్పు దిక్కున మైదానం మనకు కనిపించెను. అక్కడ నీళ్లు బాగుందని, సమృద్ధి బాగుందని, భూమి బాగుందని లోతు తెలుసుకొని ఒకే పలుకుతుంది. ఆయన తూర్పు దిక్కునకు ప్రయాణమై సోదోము గోమోరా పట్టణములో తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసు సోదోము గోమోరా పట్టణాలకి ఏం జరిగింది. దేవుడు పై ఆకాశం నుండి అగ్ని గంధకమును వర్షించి సోదోము గోమోరా పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు. లోతం చేశాడు, తూర్పు దిక్కునకు వెళ్ళి అక్కడ పాపిష్టి మనుషుల మధ్యలో తన నివాసమును గూడారమును ఆయన ఏర్పరచుకున్నాడు. నేను మీకు ఇప్పుడు 3 ఉదాహరణ చెప్పాను. ఏదెన్ తోటకు తూర్పు దిక్కును ఆదాము ఏవమ్మలను దేవుడు తరిమేశాడు. తమ్ముడు హేబేల్ని చంపిన కయీను ఏదెన్ తోట తూర్పు దిక్కుగా వెళ్ళి ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. అలాగే మూడవదిగా లోటు అబ్రహామును విడిచిపెట్టి తూర్పు దిక్కునకు వెళ్ళిపోయి సోదోము గోమోరా పట్టణ మైదానాల్లో
ఆయన తన నివాసం ఏర్పరచుకున్నారు. తూర్పు అనగా ప్రియబిడ్డలారా, నేను ఇంతక చెప్పినట్లుగా శాపం, పాపం, అభిషేకం లేని, దేవుని నుంచి దూరమైన, ఎండిన ఎడారి లాంటి, సమృద్ధి లేని, అభిషేకం లేని, దేవుని ప్రసన్నత లేని ఒక స్థలానికి సూచన. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, అదేంటంటే దేవాలయ గుమ్మము నుండి ఎసకెళ్ళిపోతున్న దేవుడి దూత లోపలికి నడిపించినప్పుడు బలిపీఠం కింద నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది అని మనం చదువుకున్నాం. ఎసెకేలు గ్రంథం 47వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంది? దక్షిణ దిక్కు నుండి ప్రవహించి అది తూర్పు దిక్కునకు వెళ్తూ ఉంటుంది. దక్షిణం దేవుని ప్రసన్నత, తూర్పు దేవుని నుంచి దూరం అయ్యే పరిస్థితి. దక్షిణము నుండి ఆ నీరు ప్రవహించి ఆ తూర్పు దిక్కునకు వెళ్తూ ఉంటుంది. దేవుని యొక్క అభిషేక సాన్నిధ్య సన్నిధి, ఆ స్థాయి అక్కడి నుంచి ప్రవహించి ఎక్కడైతే లేదో, తక్కువ ఉందో, దూరంగా ఉందో, పాపములో ఉన్నారో ప్రియులారా, అటువంటి స్థలానికి, అటువంటి బిడ్డల మనుషుల జీవితానికి అది ప్రవహించబడుతూ ఉంది అనే సూచన ప్రియులారా ఇక్కడ ఎస్సెకేలు గ్రంథంలో మనం 47వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అక్కడి నుంచి ప్రవహిస్తున్న ఆ నీరు ప్రియులారా, లేదా ఆ నీటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నీరు వాటర్ అని మనం అంటూ ఉంటాం కదా ప్రియులారా. పరిశుద్ధాత్మకి బైబిల్లో చాలా సూచనలు ఉన్నాయి. చాలా సూచనలు ఉంటే అందులో శ్రేష్టమైన కొన్ని సూచనలే. ఒకటి నీరు, మేఘము, వాన, మంచు, వర్షం, అగ్ని, నూనె, పావురము. ప్రియులారా, ఇవి అన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నతకి సూచన అన్నమాట. అందులో మీరు బైబిల్లో ఇటువంటి పదాలు ఎక్కడ చూసినా అది దేవుని పరిశుద్ధాత్మకు ఒక రెఫరెన్స్, దేవుని పరిశుద్ధాత్మ ఒక సూచన అని మీరు వాక్యం వింటూ ఉండక అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా వాక్యం చదువుకున్నప్పుడు ఇటువంటి పదాలు మీకు కనిపిస్తే అది దేవుని ఆత్మకు సూచన అని గుర్తుంచుకోండి. నేను ఈరోజు వాక్యంలో ఏం మాట్లాడుతున్నానంటే నీరు అని ఒకే ఒక అంశం గురించి మాత్రం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రియబిడ్డలారా, మనకి వచ్చే నెల, మే నెలలో 9 రోజులు పరిశుద్ధాత్మ నవదిన నొవేనా ప్రార్థనలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ వస్తూ ఉంది. అందువలన ఈ రాబోయే దినాలలో మిగిలిన అంశాల గురించి మనకి మాట్లాడటానికి మంచి అవకాశం మనకి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలా ప్రవహిస్తున్న ఈ నీరు, ఈ వాటర్ దేవుని ఆత్మకు సూచన. ఓకే, నౌ ఈ నీటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల గురించి తీసుకున్నట్లరా దర్శన గ్రంథము 22వ అధ్యాయంలో మనము 1-2 వచనాలు మనం విందాం. దర్శన గ్రంథములో మనకి 22 చాప్టర్సే ఉన్నాయి. ఆ చివరి చాప్టర్లో, దర్శన గ్రంథం లాస్ట్ చాప్టర్లో 22వ అధ్యాయము చదువుతామా? 1-2 వచనాలు. జీవజల నది ప్రవాహమును కూడా నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనము నుండి, గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను. ప్రియబిడ్డలారా, జీవజల నది ప్రవాహము కూడా నాకు ఆయన చూపించెను. అది ఎక్కడి నుంచి? గొర్రెపిల్లైన దేవుని కుమారుడు ఆసీనుడైనటువంటి సింహాసన కింద నుంచి ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఆ ప్రసన్నతకి, అభిషేకానికి మరొకసారి బైబిల్లో ఉన్నటువంటి సూచన. ఆ నీటికి ఉన్న ప్రత్యేకత ముందు చదువుతామా? అది స్ఫటికము వలె మెరియుచుండెను. అది స్ఫటికము వలె మెరిస్తూ ఉండెను. ఆ నగర మార్గ మధ్యము గుండా ప్రవహించును. ప్రియబిడ్డలారా, స్ఫటికం అంటే అంత క్లియర్గా, అంత స్పష్టంగా, అద్దంలాగా ఉంది అంట ఆ నీరు. స్ఫటికం వలె ప్రవహిస్తూ ఉంది ఆ నీరు. ఎటువంటి మురికి లేదు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అంత పరిశుద్ధమైన, నిర్మలమైన ఒక ఆత్మ ప్రసన్నతని గురించి అక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రెండవదిగా
ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లు. ఎక్కడ నీరు ఆగి ఉండే, మీకు తెలుసు ప్రియులారా, చెరువులు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, అక్కడక్కడ నీళ్లు ఆగిన స్థలాలు ఉంటాయి. ఆగిన నీటికి ప్రత్యేకత ఏంటంటే అది మురికి నీళ్లు. ఎందుకు ప్రియులారా? అన్ని విధుల మాలిన్యము కానీ, దుమ్ము కానీ, మట్టి కానీ, ఇంకా ఇతర జంతువులు కానీ అక్కడ నీళ్లు తాగటానికి, దానిలో దొరలటానికి, ఆడుకోవటానికి వస్తాయి. కాబట్టి ఎక్కడ నీళ్లు ఆగి ఉండే అది మురికి నీళ్లుగా మారుతూ ఉంటుంది. కానీ ప్రవహిస్తున్న నీటికి ఉన్న ప్రత్యేకత, అందులో డర్ట్ ఉండదు, అందులో మురికి ఉండదు, అది స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మంచి నీళ్లుగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రియులారా, మనం తీసుకుంటామా జకరయ ప్రవక్త గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో ప్రియులారా, ఈ నీటిలకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి వాక్యం పలుకుతుంది. అనగా ఇది ఆత్మ ప్రభావం కాబట్టి అక్కడ పాపము లేదు, అక్కడ శాపము లేదు, అక్కడ ఎటువంటి ఆటంకములు లేదు అని అర్థం. విందామా? జకరయ ప్రవక్త గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఆ కాలం వచ్చినప్పుడు దావీదు వంశజులను, యెరూషలేము పౌరులను వారి పాపముల నుండి, విగ్రహారాధనము నుండి శుద్ధి చేయుటకు నొక ఓటను సిద్ధము చేయుదురు. ప్రియులారా గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలను కానీ, రక్షింపబడే వారి గుంపులు లెక్కించబడిన వారి నుండి సకల పాపము, విగ్రహారాధనలు, అన్ని విధమైన మాలిన్యములను శుద్ధి చేయటానికి ఒక నూతన ఊట, ఒక నూతన నది, నూతన జలప్రవాహము నేను పుట్టించును అని అంటున్నాడు. ఇంకా ముందుకు, ఆ కాలమున నేను దేశము నుండి విగ్రహములు, నామరూపములను తొలగింతును. చాలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అన్ని విధాలుగా పాపములు ఈ నీటిలో, ఈ నది ప్రవాహములో కొట్టుకొని పోతాయి. అనగా దేవుని ఆత్మ అగ్ని ప్రవాహం, దేవుని ఆత్మ జల ప్రవాహములో మానవుల పాపములు కొట్టుకొని పోతాయి, విగ్రహాలు కొట్టుకొని పోతాయి. శుద్ధి చేయటానికే ఈ దక్షిణ దిక్కు నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మనం ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రియబులారా, ఒక్కొక్క వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తున్నటువంటి ఆ స్థాయిని మనము ధ్యానిస్తూ ఉండగా ప్రియబులారా, ఒక విషయం గమనించండి. ఆ స్థాయి ఒక వ్యక్తిలో ఎంతవరకు పనిచేస్తుందో అంతగా ఆ వ్యక్తిలో ఉన్న సకల పాపములను, శోధనలను, బలహీనతలను, మురికిని, ఆటంకములను అన్నిటినీ కొట్టుకొని పోయి శుద్ధి చేసి ఆ వ్యక్తిని స్ఫటికం లాంటి, క్లియర్ మంచినీరు లాంటి శుద్ధమైనటువంటి శరీర, మనస్సు, ఆత్మలతో కూడిన ఒక వ్యక్తిగా, ఒక కుటుంబముగా, ఒక సంఘంగా ఈ ప్రవహిస్తున్న నీరు లేదా ప్రవహిస్తున్న నది, ప్రవహిస్తున్నటువంటి జీవజల ప్రవాహము మార్చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, నాలో పరిశుద్ధాత్మ ఎంత స్థాయిలో పనిచేస్తూ ఉంది? నేను ఎప్పటి నుంచో నేను పుట్ట క్రైస్తవునిగా ఉన్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేను ప్రే చేస్తున్నాను, కరిస్మాటిక్ ప్రార్థన కూటాలలో ఉన్నాను, నేను వాక్యాన్ని వింటున్నాం. ప్రియులారా, మనమందరం కూడా ఇటువంటి మంచి మంచి ఆత్మీయ కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. వెరీ గుడ్. కానీ ప్రశ్న ఒకటే, ఈ జీవజల నది ప్రవాహం ఎంతవరకు ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఉంది అని తెలుసుకోవటం చాలా అవసరం. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, ఎంతవరకు నీలో పనిచేస్తూ ఉంది, ఎంతవరకు నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంది, ఎంతవరకు సంఘములు పనిచేస్తూ ఉంది అని తెలుసుకోవటం అవసరం. అది ఎలా తెలుసుకోవాలంటే ప్రియబులారా, ఆ తెలుసుకోవటానికి, దాన్ని కొలచటానికి ఒక కొలత ఉంటుంది, ఒక మెషరింగ్ స్కేల్ ఉంటుంది, ఒక మెషరింగ్ రోడ్ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఈ ఎసెకియెలు ప్రవక్తని దేవదూత ఈ కొలవటానికి ఒక కొలతతోనే తీసుకెళ్తున్నాడు. ఆయన కొలచి 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 ఇలా ముందుకు వెళ్తూ ఉండగా ఆ నీరు మెల్లగా ప్రవాహం ప్రారంభించి అది పెద్దగా ప్రవహించి ప్రవహించి ఒక పెద్ద నదిలాగా తయారవుతుంది ఉంటుంది. ప్రవక్త దాన్ని దాటలేకపోతూ ఉన్నాడు. అదే మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే బిడ్డలారా, ఈ వాక్యం మీరు వింటూ ఉండగా మీ హృదయములో, మీ కుటుంబములో ఈ నది ప్రవాహము
మొదటి స్థాయిలో ఉందా, రెండవ స్థాయిలో ఉందా, మూడవ స్థాయిలో ఉందా, నాలుగవ స్థాయిలో ఉందా, నీవు ఏ స్థాయిలో ఉన్నావో అని నాతో కలిసి ఈ పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడక 4వ దినమున మీరు ధ్యానించండి. అప్పుడు మీ అంతరాత్మకు తెలుసది, మీ మనస్సాక్షికి తెలుసది మీలో ఎంతవరకు ఇది పనిచేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఇప్పుడు ఎజెకియెల్ ప్రవక్త గ్రంథములో 4 స్థాయిలో ఉన్నటువంటి అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి స్థాయి, మొట్టమొదటి లెవెల్ ప్రియబిళ్ళరా యాంకిల్ లెవెల్ అంటారు. యాంకిల్ లెవెల్ అంటే చీలమండలం వరకు వచ్చినటువంటి నీరు. ఎలా ఇది? ప్రవక్త దీన్ని కొలతతో కొలచి ముందుకు వెళ్తూ ఉండగా ప్రారంభ దశలో స్టార్టింగ్లో ఎంతవరకు నీళ్ళు ఉంది అని ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథం 47వ అధ్యాయము చదువుతామా? 3వ వచనం ప్రియబిళ్ళరా, ఆ 3వ వచనములో ఫస్ట్ లెవెల్ యాంకిల్ వరకు, చీలమండలం వరకు ఉన్నటువంటి నీటిని గురించి అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. విందామా? అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. 560 గజముల వరకు కొలచాడు. అనగా కొలవటానికి ఒక కర్ర తన చేతిలో ఉంటుంది. అలా కొలచి ముందుకు వెళ్ళినప్పుడు ఏమైంది? అచ్చటనున్న కాలువను దాటమనెను. కాలువ దాటమనను. అచ్చట నీళ్లు, అక్కడ నీళ్లు నా చీల మండలం వరకు మాత్రమే వచ్చెను. నా చీల మండలం వరకు మాత్రమే వచ్చును. 560 గజములు కొలచినప్పుడు నీళ్లు వచ్చినది ఆయన చీల మండలం వరకు మాత్రమే, అనగా పాదం వరకు మాత్రం నీళ్లు వచ్చింది. ప్రియమిత్రులారా, పాదం వరకు మాత్రం ఉన్నటువంటి స్థాయి ఏంటి? పాదం వరకు మాత్రం నీళ్లు వచ్చినట్లయితే దాని యొక్క అంతరార్థం ఏంటిని అడిగితే ప్రియమిత్రులారా, ఒక వ్యక్తికి పాదం, పాదములు చాలా ముఖ్యమైనటువంటిది. పాదం ఉంటేనే ఒక వ్యక్తి నడవటానికి, పరిగెత్తటానికి, ప్రియమిత్రులారా త్వరగా ఏమైనా పని చేయటానికి, నిలబడటానికి ఆ వ్యక్తికి బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. కాళ్ళకి పాదము లేకపోతే ప్రియమిత్రులారా పరిగెడతలేం, పాదము లేకపోతే నిలబడలేం, పాదము లేకపోతే మనము నడవలేం ప్రియమిత్రులారా. ఎందుకంటే పాదమే ఒక వ్యక్తికి ముందుకు పరిగెడతడానికి శక్తి ఇస్తుంది. పాదమే నిలబడటానికి బ్యాలెన్స్ ఇస్తూ ఉంటుంది పడిపోకుండా. మీరు పాదము లేకుండా ఒక్కసారి నిలబడడానికి ట్రై చేయండి, మీకు బ్యాలెన్స్ ఉండదు. మీరు అటు ఇటు ఊగుతాడు, మీరు పడిపోతారు. పాదము లేకుండా మీరు నడవడానికి ట్రై చేయండి, మీరు సరిగా నడవలేరు. పాదం లేకుండా ఒకసారి పరిగెడతానికి ట్రై చేయండి, మీరు పరిగెడతలేరు. అందువలన పాదం ప్రియమిత్రులారా మనకి ఎంతో అవసరమైనది. ఈ పాదం సాధారణ ఒక కాల్పాదం కాదండి. ఆత్మీయ విషయములో పరిశుద్ధాత్మ జ్ఞానవరములతో మనం ఆలోచిస్తే కాల్పాదం ఏంటంటే ప్రియమిత్రులారా ఒక వ్యక్తి ఆత్మలో స్థిరంగా నిలబడే మొదటి స్టేజ్ అన్నమాట. దీని గురించి చక్కగా కీర్తన గ్రంథం తీసుకుంటామా? కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనములో ప్రియమిత్రులారా చీలమండలం వరకున్న నీళ్లు, పాదం వరకున్న నీళ్లు, పాదములు కాలు జారి పడిపోకుండా అది బలంగా బండరాయిపై నిలబెట్టినట్లుగా కీర్తనకారుడు దావీదు పలుకుతూ ఉన్నాడు. విందామా? వినాశనకరమైన గోతి నుండి బురద గుంటల నుండి అతడు నన్ను బయటకి లాగెను. నన్ను కొండ కొమ్మన నిలిపి నాకు భద్రత కలిగించెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే హీ మేడ్ మై యాంకిల్స్ స్ట్రాంగ్ అని ఉంటుంది. నన్ను నా పాదమును ఆ బండరాయి మీద స్థిరంగా నిలబెట్టెను అని ఉంటుంది. ఎక్కడి నుంచి లేపి? బురదగుండ నుండి, పాపము నుండి, మట్టి నుండి, అంధకారము నుండి నన్ను ఆయన లేపాడు.
ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ మొదటి స్థాయిలో ఫస్ట్ లెవెల్లో చీలమండలం వరకు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఈ వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని ఎలా ఆత్మశోధన చేసుకోవాలంటే, నీకు పాదం వరకు చీలమండలం వరకున్న నీళ్లు ఉంటే నీ పాదములు స్థిరముగా నిలబడుతూ ఉంటుంది. నీవు పడి లేచి మునిగి లేచి ప్రియబిడ్డలారా ఒక ఊగలాడుతూ ఉన్న ఒక జీవితాన్ని జీవించలేవు. నీవు స్థిరంగా నిలబడతావు, నీవు పడిపోవవు. నీకు ఆత్మ నడిపింపు లోపల నుంచి ఉంటుంది. ఆ ఆత్మ మంచిదేంటి, చెడువేంటి, పాపమేంటి, పుణ్యమేంటి, దేవునికి స్వీకార్యమైనది ఏమిటి, దేవునికి స్వీకార్యమైన కాదనది ఏంటి అని మీకు నేర్పించి నిన్ను స్థిరంగా నిలబెట్టేస్తాడు. అక్కడి నుంచి బిడ్డలారా నీవు బురదగుంటలోకి పడిపోవు, అక్కడి నుంచి నీవు నశించిపోవు. అదే దేవుడు తన ఆత్మ ద్వారా చేస్తున్న మొదటి కార్యం. ఈ వాక్యం అంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవు ఒకసారి ఆలోచించుకో. అన్ని ఆత్మీయమైనటువంటి క్రియలు, స్పిరిచువల్ యాక్టివిటీ చేస్తూ ఉంటున్నావు, వెరీ గుడ్. కానీ చేస్తున్నావా, ఎంతవరకు చేస్తున్నామా, ఇది కాదు లెక్క. ప్రియబిడ్డలారా, లెక్క ఏంటంటే నీ పాదములు బండరాయిపై పడిపోకుండా, కాళ్ళు జారిపోకుండా, బురద గుంటలోకి పడిపోకుండా నిన్ను దేవుడు లేవనెత్తి స్థిరంగా నిలబెట్టాడా? స్థిరమైన అభిషేకం, స్థిరమైనటువంటి ఒక జీవితం, స్థిరమైన ఆత్మీయ దృఢత్వం అది నీకుందా లేదా? అది ఉంటే నీ ఆల్రెడీ మొదటి స్థాయి, మొదటి లెవెలు నీవు ఉన్నావు, ఆ లెవెల్ దాటావు అని అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేతానుడ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మనము మొదటి స్థాయి నుండి రెండవ స్థాయికి వెళ్తున్నాం. అదేంటంటే ప్రియబిడ్డలారా, మోకాలు వరకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి రెండవ స్థాయి, అనగా చీలమండలము నుండి ఇంకా ఒక అడుగు నీళ్లు పైకి వచ్చింది అని అర్థం. ఈ మోకాలు వరకు ఉన్న నీటిని గురించి ప్రియబిడ్డలారా ఎజ్జకేలు ప్రవక్త గ్రంథములో అదే అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. 4వ వచనం. ప్రియబిడ్డలారా, అతడు మరలా 560 గజముల దూరము కొలిచి, మళ్ళా 560 గజముల దూరం కొలచి అతడు నాచే కాలువను దాటించెను. నాతో మళ్ళా ఈ కాలువ దాటించాడు. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. నా మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ మోకాలు వరకు నీళ్లు వచ్చును అంటే మోకాళ్ళకున్న అర్థం ఏంటి? అక్కడ వరకు నీళ్లు ప్రవహిస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే, మోకాళ్ళు ప్రియబిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆత్మ అభిషేక విషయములో చాలా ముఖ్యమైన ఒక పాత్ర వహిస్తూ ఉంటుంది. అదేంటంటే మోకాళ్ళు ప్రియబిడ్డలారా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటానికే దేవుని బిడ్డలు, అభిషక్తులు వాడుకుంటారు. మోకాళ్ళతో మోకరించటం అంటే ప్రియబిడ్డలారా అది వినయాన్ని, వినమ్రతను చూపిస్తూ ఉంటుంది. మనం ఎవరి ముందు మోకరిస్తాం? మనకంటే గొప్ప వాళ్ళ ముందే మనం మోకరిస్తాం. మరి ముఖ్యంగా దేవుని బిడ్డల, అభిషక్తుల జీవితములో బిడ్డలారా సర్వశక్తివంతున దేవుని ముందే మనం మోకరిస్తాం. సర్వశక్తివంతున దేవుని ముందే మనం మనల్ని తగ్గించుకుంటాం. మనము ప్రభువు ముందు మోకరిస్తే ప్రియబిడ్డలారా అది దేవునికి ఎంతో స్వీకార్యమైనటువంటి ఒక కార్యం. అది ప్రార్థనకి లక్షణము, అది అభిషేకానికి లక్షణము, వినయానికి లక్షణము, వినమ్రతకి గుర్తు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియబిడ్డలారా ఒక అంశం మీకు మీ ముందు ఒక ఉదాహరణలాగా తీసుకురావాలనుకుంటున్నాం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో కడరాత్రి భోజనం ముగించి తండ్రి చిత్తమేంటో అని కనుక్కోవటానికి, తెలుసుకోవటానికి గెత్సెమనే తోటలో ఆయన మోకరిల్లి ప్రార్థించును అని ఉంటుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. 3 అంటే ప్రియబిడ్డలారా మీరు గమనించండి, నేను పోయిన ధ్యాన వడకములో
7 దేవుని సంఖ్య అని ఒక మంచి ధ్యాన వడకంలో నేను ఒక అంశం చెప్పాను. ఒకవేళ మీరు అది మిస్ అయి ఉంటే యూట్యూబ్లో ఫాదర్ బెన్నీ ఎస్వి ఛానల్లో 7 is God's number, 7 దేవుని సంఖ్య అని ఒక టాక్ ఉంది. ప్రియబిడ్డలారా, 3, 7, 10, 12 ఇవి అన్ని దేవుని సంఖ్య. అనగా కేవలం 3 సార్లు మాత్రమే యేసుక్రీస్తు ప్రార్థించాడు అని కాదు. అది కంటిన్యూస్గా లగాతార్ అని వీసే ఇన్ హిందీ. లగాతార్ అంటే కంటిన్యూస్లీ, తరచుగా చేస్తున్న ఒక ప్రార్థన 3 అనే ఒక సంఖ్యతో అక్కడ చూపిస్తుంది. మనం విందామా? లూకాసు వార్త 22వ అధ్యాయంలో బిడ్డలారా 41వ వచనం తీసుకుంటే అక్కడ యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మోకరిల్లి ప్రార్థించినట్లుగా మనం వాక్యం చదువుతున్నాం. విందామా? పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్ర నా నుండి తొలగింపుము. ప్రియబిడ్డలారా, ఆయన మోకరిల్లి ప్రార్థించును. ఆ ప్రార్థన తండ్రికి స్వీకార్యమైన ప్రార్థనగా మారింది. వాక్యం పలుకుతూ ఉంటుంది, ఆయన తీవ్రమైన ఆవేదనతో ప్రార్థించినప్పుడు పై ఆకాశమైన ఒక దూత దిగి వచ్చి అతన్ని బలపరచుని అని ఉంటుంది. అంతేకాదు ప్రియులరా, అపోస్తలుల చర్యలో మనము 7వ అధ్యాయం 60వ వచనములో మనం పునీత స్టెఫాను గారి గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పునీత స్టెఫాను ఏం చేసేవాడు? ఆయన అపోస్తలుల చర్యలో ఆదిమ క్రైస్తవ సంఘములో మొట్టమొదట హతసాక్షిగా మారాడు. ప్రియబిడ్డలారా, ఈ హతసాక్షి కూడా యాక్చువల్లీ వాక్యం ప్రకారం ప్రియబిడ్డలారా, స్టెఫాను పరిశుద్ధాత్మచ ప్రభావితమై ఆకాశం వైపు కళ్ళెత్తి చూచినప్పుడు పరమండలం తెరబరుటయు, దేవుని సింహాసన కుడి ప్రక్కన యేసుక్రీస్తు నిలబడి ఉండేట్టు ఆయన చూచిన వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, దేవదూషణం పలుకుతున్నాడని చెప్పి స్టెఫాన్ని సంఘం నుంచి బయటికి లాగి అతను రాళ్లతో కొట్టి చంపాడు. వాక్యం పలుకుతుంది, రాళ్ళు ఒక్కొక్కటిగా ఆయన పై 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 పడుతూ ఉండగా అపోస్తలుల చర్యలో 7వ అధ్యాయం 60వ వచనములో ఆయన మోకరిల్లి ప్రార్థించునని వాక్యం పలుకుతుంది. విందామా? ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపం వీరిపై మోపకము అని పలికి మరణించెను. ప్రియబిడ్డలారా, మరణ సమయంలో కూడా రాళ్ళు పై పై పడుతూ ఉన్నప్పుడు కూడా ఈ మనిషి మోకరిల్లి ప్రార్థించును అని వాక్యములో ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మోకరిల్లి ప్రార్థించటం అంటే ప్రియబిడ్డలారా, అటువంటి ఆత్మ అభిషేకం ఒక వ్యక్తికి కలిగితేనే మోకరిల్లి ప్రార్థన చేయగలుగుతారు. పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, పరిగెడుతూ రకరకాల కార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియబిడ్డలారా, మీరు ఈరోజు సాయంకాలం మీరు వినబోతూ ఉన్నారు, బానొక్క మీతో ఒక వాక్యాన్ని పంచుకోబోతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, మధ్యస్థ ప్రార్థన, విన్నప ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్, ఇది ఒక దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించే ప్రత్యేకమైనటువంటి ఒక వరం. ఈ వరము లేకుండా, ఈ పిలుపు లేకుండా, ఈ 2వ స్థాయిలో అభిషేకము లేకుండా ఎవరు కూడా స్థిరంగా మోకరించి ప్రార్థన చేయలేరు. అది ఉన్నతమైన అభిషేకానికి ఒక దారి. ప్రియబిడ్డలారా, గంటలు గంటలు మోకరించి చేయవలసినటువంటి ప్రార్థన, అది ప్రత్యేకమైన ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకం ఉంటేనే ఒక వ్యక్తి చేయగలుగుతారు. లేకుంటే అది సాధ్యం కాదు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన నాలో ఈ 2వ స్థాయి వరకు అభిషేకం ఉందా లేదా అని ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉండే, ప్రశ్న ఉండే, ఒకటే అడుగు. ఎవరిని అడుగు అవసరం లేదు, నాలో ఎంత అభిషేకం ఉంటుంది, ఎంత స్థాయిలో నేను ఆత్మలో ఎదిగాను అని ఎవరిని అడుగు అవసరం లేదు. ఒకటే, నీ మనస్సాక్షిని అడుగు. నిరంతరము ప్రభు సన్నిధిలో గంటల తరబడి గంటలు మోకరించి ఓర్పుతో సహనముతో ప్రార్థించే వరం నీకుందా? ఆ ప్రార్థించే అలవాటు మీకుందా? అది ఉంటే నీకు 2వ స్థాయిలో మోకాలు వరకు ఆత్మ నీరు ప్రవహించే అభిషేకములు నీ ఉన్నావు అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండుడు మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
మనము మూడవ అంశం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే ఇంకా 560 గజములు కొలచినప్పుడు, కాల్వ దూత ప్రవక్తను దాటించినప్పుడు నీళ్లు ఎక్కడ వరకు వచ్చింది? ప్రియబిళ్ళారా, యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్లో వేస్ట్ వరకు వచ్చింది, అనగా నడుము వరకు వచ్చింది అని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. చదువుతామా? అదే అధ్యాయంలో ఎస్ఐకేలు ప్రవక్త గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం. మరలా 560 గజముల దూరం కొలిచి, మరలా 560 గజముల దూరం కొలచి అక్కడ నన్ను కాలువను దాటింపగా, అక్కడ నన్ను కాల్వ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. నీళ్లు నా రొమ్ము వరకు వచ్చును అని వాక్యం పలుకుతుంది. ప్రియబిళ్ళారా, రొమ్ము అంటే కొంతమంది ఇంతవరకు అంటారు రొమ్ము, కొంతమంది ఏమో ఇంగ్లీష్లో వేస్ట్ అని ఉంటుంది. వేస్ట్ అంటే ఇక్కడ నడుము వరకు వచ్చింది. ఇది 3వ స్థాయిలో ఉన్నటువంటి అభిషేకం. బిడ్డలారా, రొమ్ము వరకు నడుము వరకు ఉన్న అభిషేకం అంటే అది 3వ స్థాయిలో 3వ లెవెల్లో ఉన్న అభిషేకానికి సూచన. అది ఏ సూచన అంటే, నేను పాదములు స్థిరంగా దేవుల్లో బిగించాం, బలపడ్డాం, నిలబడుతూ ఉన్నాను, మోకరిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3వ స్థాయికి నేను వచ్చాను. అదేంటంటే, నేను నా కోసం, నా స్వార్థపు తాల్పర్యాల కోసం చూడక, నేను ఇతరుల విషయం మీద, పరిచర్య విషయం మీద, సేవా విషయం మీద, సంఘ విషయం మీద, అక్కర్లో ఉన్న వారి విషయం మీద నేను శ్రద్ధ వహిస్తూ ఉన్నాను అని అర్థం. సాధారణంగా మానవులందరూ స్వార్థ తాల్పర్యం కలిగిన వారే. నాది, నా సుఖం, నా తిండి, నా ఇల్లు, మా కుటుంబం, మా ఫ్యామిలీ, నాది, నా డబ్బు. ప్రియవిళ్ళరా, ఇదే యాక్చువల్లీ సాధారణంగా అందరి మనస్సులో ఉన్న తలంపులు. కానీ ఈ 3వ స్థాయిలో అభిషేకం ఏ వ్యక్తిలో అయితే పనిచేస్తూ ఉందో ఆ వ్యక్తిలో, ప్రియబిడ్డలారా, తనను గురించినటువంటి ఆలోచన తగ్గిపోతూ ఇతరుల గురించినటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అదే సేవా మనస్తత్వం. అన్నీ ఉన్నప్పటికీ అదన్నీ వదిలిపెట్టి, ఏది కూడా సొంతంగా కూడబెట్టుకోకుండా, దేవుడిచ్చిన ఆస్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సమయం కావచ్చు, తలాంతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రియబిళ్ళారా ఇతరుల కోసం వినియోగించుకోవటానికి, త్యాగం చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండటం. యేసుక్రీస్తు ప్రియబిళ్ళారా కడరాత్రి భోజన వేళలో ఆయన భోజనము ముగిస్తూ ఉండగా ఆ టైంలో పంక్తి నుంచి లేచి ఆయన తన పై వస్త్రము తీసివేసి నడుములకు తుండుగుడ్డ కట్టుకొని ఆయన వంకి శిష్యుల పాదములు కడిగినట్లుగా మనం చదువుతున్నాం. ఆ పాదములు కడిగి సేవా మనస్తత్వం, సేవా భావాన్ని, వినయాన్ని వారికి నేర్పించే ముందు ఆయన చేస్తున్నాడు, తన నడుమును సొంతంగా ఆయన బిగిస్తూ ఉన్నాడు. విందామా? యోహాను సువార్త 13వ అధ్యాయములో 4, 5, 2 వచనాలు ఒకసారి మనం విందాం. పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యులు పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. ప్రియబిడ్డలారా, ఆయన తన నడుమునకు ఒక తుండుగుడ్డ కట్టుకొని పళ్ళెములో నీరు పోసి పాదములు కడుగట్టం ప్రారంభించాడు. ప్రియబిడ్డలారా, నడుము బిగించటం అంటే సిద్ధపడటం అని అర్థం. నడుము కట్టుకోవటం అంటే టు గెట్ రెడీ అని అర్థం. దేనికోసం? ఒక బాధ్యత నిర్వహించటానికి, ఒక పని చేయటానికి, ఒక కార్యం నిర్వహించటానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దీనికోసమే ఒక వ్యక్తి సిద్ధపడతారన్నమాట. అనగా ఈ వాక్యం అంటున్న మీకు, నాలో ఈ 3వ స్థాయిలో అభిషేకం ఉందా, ఈ 3rd లెవెల్ అనాయింటింగ్ నాలో పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటానికి సింపుల్ మార్గం ప్రియబిళ్ళారా, నీకు పరిచర్య చేయాలని, ఇతరులకు సహాయం చేయాలని, సువార్త పని చేయాలని, సాధ్యమైనంత వరకు నేను ఇతరులకు ఒక ఉపకారంగా మారాలని ఒక దాహం నీలో ఉందా? మనుషులు వేదనలో, బాధలో, కష్టములో, ఇబ్బందులు, కన్నీట్లో ఉండగా నీ మనస్సు కరుగుతూ ఉంటుందా?
నీవు ఒకవేళ ఏమైనా కొన్ని సాక్రిఫైస్ చేయవలసిన పరిస్థితి వస్తే సాక్రిఫైస్ చేయటానికి సిద్ధంగా నీవు ఉన్నావా? నీకంటే ఒక అడుగు పైన ఇతరుల వ్యవహారమై, ఇతరుల అక్కర్లో, ఇతరుల కార్యాలలో ఒక మంచి మనస్సు కలిగి సహాయం చేయటానికి నీకు మనసుందా? ఇది ప్రియులారా ఒక వ్యక్తికి కలిగితే, అది నీలో ఉంటే, అది ఈ 3వ స్థాయికి ఉన్న అభిషేకానికి సూచన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇంకా చివరి స్టేజ్ అదేంటంటే 4వ స్టేజ్ లేదా 4వ స్థాయి అని చెప్పవచ్చు. రొమ్ము వరకు నీళ్లు వచ్చిన ఆ స్థలము నుండి ఇంకా లోపలికి ఈ కొలత కర్రతో కొలవటానికి దేవదూత ప్రవక్త నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కొలిచినప్పుడు ఏం జరిగిందో మనం చదువుతామా? యెషయా ప్రవక్త గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనములో, అతడు మరలా 560 గజముల దూరం కొలిచెను. మళ్ళా అతను 560 దూరం కొలచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి, అక్కడ ఈ ఏరు అనగా ఈ నది, ఈ నీళ్లు చాలా లోతుగా ఉండి దాటుట అసాధ్యమైను, దాటటం అసాధ్యమాయను. నేను ఈదటం గాని అచ్చట ఏటిని దాటజాలనైతిని. అదైన దాటజాలనైతిని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇక్కడ ఆయన లాస్ట్ స్టేజ్కి వచ్చాడు, 4వ స్థాయికి వచ్చాడు. అక్కడ కొలచి ముందుకు వెళ్ళినప్పుడు 560 గజములు కొలచినప్పుడు నీళ్లు ఆయన దాటలేని పరిస్థితులు అంత ఎత్తైన ఉన్నత స్థాయికి వచ్చింది. మీరు గమనించారేం ప్రియబిడ్డారా? మీకు ఈత కొట్టడం వచ్చు అంటే, లేదా స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళ కాళ్ళు ఎక్కడ ఉంటాయి? నీటి పైనే ఉంటుంది. ఆ కాళ్ళతో ఇలా నీటిపై కొడుతూ 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 ముందుకు వెళుతూ ఉంటారు ప్రియబిడ్డారా. అనగా నీళ్లు ఎక్కువగా లోతులో ఉండే కాలు భూమి మీద ఉండదు. కాళ్ళు భూమి మీద పెట్టడం అంటే భూమిపై ఆధారపడటం అని అర్థం. ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలపై ఆధారపడటం అని అర్థం. లోక సంబంధ విషయం గురించి మనం ఆలోచించటం అని అర్థం. కానీ కాళ్ళు పైకి వచ్చింది అంటే ప్రియబిడ్డారా, దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ కాళ్ళు భూమి మీద లేదు. పూర్తిగా ఈ నీళ్లు దేవుని ఆత్మక సూచన కాబట్టి పూర్తిగా ఆత్మలో నేను సంచరిస్తూ ఉన్నాను. నీళ్లు ఇటు ప్రవహిస్తూ ఉంటే నేను అటు ప్రవహిస్తాను, నీళ్లు ఇటు ప్రవహిస్తూ ఉంటే నేను ఇటు ప్రవహిస్తాను. నీళ్లు ఎక్కడికి ప్రవహిస్తూ ఉందో, ఆ ఫోర్స్ ఎక్కడికి పోతుందో ఆ నీటిలోనే ప్రియబిడ్డారా సంపూర్ణంగా దేవుని ఆత్మాభిషేకం ఒక వ్యక్తి కూడా కొనిపోబడతారని మాట. ఇంకా నా బుద్ధి, నా తలంపులు కాదు ఇక్కడ పనిచేసేది. నేనెక్కడికి వెళ్ళాలి, నేనెక్కడ సేవ చేయాలి, ఇది మంచిదా, అది మంచిదా, అది కాదా, ఇది కాదా, ఈ మాట అక్కడ లేదు. ప్రియబిడ్డారా, దేవుని ఆత్మ నన్ను ఎక్కడికి సేవ చేయటానికి, ఎవరి దగ్గరికి వెళ్ళి సేవ చేయటానికి, ఏ స్థలానికి సేవ చేయటానికి నన్ను ఎన్నుకున్నాడో, నన్ను పిలుస్తూ ఉన్నారో ఆ స్థలానికి ఎటువంటి షరతు లేకుండా, కండిషన్ లేకుండా వెళ్ళటానికి ఒక వ్యక్తి సిద్ధపడటం ప్రియబిడ్డారా. అలాంటి ఒక సిద్ధపడినటువంటి ఒక అభిషేకం అంటే ఆత్మ ఇచ్చించినట్లే ఒక వ్యక్తి నడిపించబడుతూ ఉంది. మనము ప్రియబిడ్డారా పునీత పేతురు గారి గురించి యేసుక్రీస్తు పలికిన ఒక మాట ఉంది. మనం తీసుకుంటామా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో 18, 19 ఈ 2 వచనం మనం చదివితే ప్రియబిడ్డారా కంప్లీట్లీ ఒక వ్యక్తి దానిపై కొట్టుకుపోతారనే మాట. వ్యక్తిగతమైనటువంటి స్వార్థ తాల్పర్యాలు, ఆలోచన అక్కడ లేవు. విందామా దేవుని వాక్యములో? ఆయన అతనితో, నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకి వెళ్ళేవాడువు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు వెళ్ళేవాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడుము కట్టి నీవు వెళ్ళటానికి నీకు ఇష్టం లేని చోటుకు నిన్ను తీసుకుని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో ప్రియబిడ్డారా పేతురు అనగా అపోస్తలులకి 12 మందికి నాయకుడుగా
తన సంఘానికి మూలరాగా ఎన్నుకున్నటువంటి పేతురు ఎటువంటి మరణము ద్వారా దేవుని మహిమ పరుచున్నాడు చూచుంచుటకు దేవుని మహిమపరచబోతూ ఉన్నాడు అని చూపించటానికి ఆయన ఇట్లు పలికెను, నన్ను వెంబడించమని అతనితో అనెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి. పేతురు గారు యేసుక్రీస్తు పరిచర్యలో తన తాను అర్పించాడు. ఇంకా తన భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి మరణం ఆయన పొందబోతూ ఉన్నాడో, దేవుణ్ణి ఆయన ఎలా మహిమపరచబోతూ ఉన్నాడో పేతురుకు తెలవదు. కానీ యేసుక్రీస్తు ముందుగానే ప్రవచనం పలికాడు. నీకు ఇష్టము లేని స్థలానికి ఇంకొకడు నడుమగట్టి నీ చేతులు బంధించి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ చెప్పాలంటే పేతురు గారు రోమా పట్టణములో ప్రియబిడ్డలారా ఆయన సిలువ వేయబడి చనిపోయాడు. యేసుక్రీస్తులాగా సిలువ వేయబడి మరణించడానికి నాకు హక్కు లేదు, అర్హత లేదు అని ఆయన తెలుసుకున్నాడు. అందువలన నన్ను తల క్రిందగా సిలువ వేయమన్నాడు. రోమా పట్టణములో ప్రియబిడ్డలారా తల క్రిందగా సిలువ వేయబడి పేతురు గారు మరణించారు. ప్రియబిడ్డలారా, ఈ చివరి పరిశుద్ధాత్మ అభిషేకములో ఒక వ్యక్తి ఉంటే ఇంకా దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నారో అక్కడికి వెళ్ళటానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటారు. పరిస్థితి అనుకూలం కాకపోయినా సిద్ధపడే ఒక మనసు ఉంటుంది. ఎందుకు? అక్కడ మానవ తలంపులు కాదు, దేవుని తలంపులు, ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రవాహము ప్రియబిడ్డలారా అదే ప్రాముఖ్యత అనమాట. అలాంటి ఒక అభిషేకానికి ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్తాడు, నడిపిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనము 4 రకాల పరిశుద్ధాత్మ అభిషేక స్థాయిని గురించి, లెవెల్ గురించి ధ్యానించాం. 1 చీలమండలం వరకు కాలు స్థిరంగా ఉండటం, 2వది మోకాళ్ళ వరకు మోకరించి ప్రార్థించటం, 3వది నడుము వరకు, రొమ్ము వరకు ప్రియబిడ్డలారా ఇతరులకు సేవ చేసే ఒక మనస్తత్వం, సేవాభావం, చివరిది ఈదే వరకు అనగా పూర్తిగా ఆత్మలో ప్రవాహం చేయబడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ 4 ప్రియబిడ్డలారా స్థాయి, 4 లెవెల్లో ఉన్న అభిషేకాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో మనము కొద్దిగా థియోలజికల్గా అనగా దైవశాస్త్రపరంగా మనం ఆలోచిస్తే దానికి ఇంకా 4 అర్థాలు ఉన్నాయండి. కొద్దిగా శ్రద్ధతో వింటేనే మీకు ఇది అర్థమవుతుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన చాలా ఈజీగా ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఇంకా ఒక 4, అదేంటంటే వేరే దీని నుంచి వ్యత్యస్తమైనది కాదు. ఈ 4 లెవెల్ని ప్రియబిడ్డలారా దైవశాస్త్రపరంగా, బైబిల్ పరంగా మనం ఆలోచిస్తే ఇంకా దానికి 4 స్థాయిలు ఉన్నాయి. నంబర్ 1 ప్రియబిడ్డలారా, చీలమండలం వరకున్న నీళ్లు అంటే అది పరిశుద్ధ గ్రంథములో దేవుడు అబ్రహామును, ఈసాకును, యాకోబును పిలిచి వారికి నియమములు, ధర్మశాస్త్ర గ్రంథము దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ బేసిక్ స్థాయి, బేసిక్ లెవెల్ని దాన్ని చూపిస్తూ ఉంది బిడ్డలారా. 2వదిగా మోకాళ్ళ వరకు నీళ్లు వండే ప్రియబిడ్డలారా మోషే కాలాన్ని దాన్ని చూపిస్తూ ఉంటుంది. మోషే కాలములోనే ప్రియబిడ్డలారా ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు నుంచి విడిపించటము, తేను పాలు ప్రవహిస్తున్న కానాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళటం, అక్కడ వారు ఎలా ఉంటాలో, ఎలాంటి నియమాలు సంహితలు పాటించాలనేటువంటి ఆ ఒక ఉటంపడిక ద్వారా ఆయన వారికి దేవుడని, ఈ ఉటంపడిక నియమాలు పాటిస్తే వీరు ఆయనకి సొంత ప్రజలైనటువంటి ఒక ఉటంపడికకి తగిన బిడ్డలుగా మారే స్థాయి ప్రియబిడ్డలారా 2వ స్థాయి, 2వ అభిషేకం, అది మోకాళ్ళ వరకున్న నీళ్లు. 3వదిగా ప్రియబిడ్డలారా నడుం వరకున్నటువంటి నీళ్లు అనే ఆ స్థాయి ఎప్పుడంటే ప్రియబిడ్డలారా బప్తిస్మ యోహాను యేసుక్రీస్తు కాలం. బప్తిస్మ యోహాను యేసుక్రీస్తు కాలమే ఈ నడుం వరకున్నటువంటి నీటికి సూచన, సేవకి, పరిచర్యకి ప్రియబిడ్డలారా సూచన. ఇక 4వది చివరిది ఏంటంటే ప్రియబిడ్డలారా అపోస్తలుల కాలం. అనగా అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం మనము 1 నుంచి 5 చదివితే అక్కడ పెంతెకొస్తు పండుగ నాడు పైగదిలో ప్రార్థిస్తున్నటువంటి అపోస్తలులందరి మీద అగ్ని జ్వాలగా దేవుడు తన పరిశుద్ధాత్మను కృంభరించారు.
నేను మానవులందరిపై నా ఆత్మను కృంభరించదునని దేవుడు పలికినటువంటి మాట అక్కడ అన్వర్థమవుతూ ఉంటుంది, సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. బిడ్డలారా, అపోస్తుల కాలం మొదలుకొని ఈ రోజు వరకు సంపూర్ణమైనటువంటి అవధులేని పరిశుద్ధాత్మ అభిషేక కాలం అనే మాట. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తూ ఉన్నాం. ఇదే యాక్చువల్లీ దైవశాస్త్ర సంబంధమైనటువంటి ఒక లోతైన ఈ 4 రకాల అభిషేకం, 4 రకాల కాలములు, 4 రకాల స్థాయిలు. బిడ్డలారా, రెండవదిగా మనము దీన్ని ఇంకొక 4 స్థాయిలో చూడవచ్చు. అదేంటంటే అపోస్తల చర్యలో 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు పైకి ఆయన ఆరోహణమైపోయే ముందు అపోస్తలులతో ఒక మాట అన్నాడు, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదియాలోను సమరయాలోను భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులవై ఉందురు అని అన్నాడు. ఈ మాట ఉట్టి మాట కాదండి. అది 4 రకాల పరిశుద్ధాత్మ అభిషేకానికి, 4 రకాల పరిశుద్ధాత్మ వ్యాప్తికి, 4 రకాల సువార్త పరిచర్య స్థాయిని చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏంటి, యెరూషలేములోనే మొట్టమొదటిగా పరిశుద్ధ అభిషేకం జరిగింది, అపోస్తులు అభిషేకించబడ్డారు. ఇది మొదటి స్థాయి, చీలమండలం వరకు ఉన్న స్థాయి. రెండవది, యెరూషలేములో ప్రియబిడ్డలారా మతపరమైనటువంటి పీఠన హింసలు మొదలైనప్పుడు వారు అక్కడి నుంచి ప్రియబిడ్డలారా వారు యూదియా ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. యూదియా ప్రాంతం అంటే ప్రియబిడ్డలారా అది క్రైస్తవులు జీవిస్తున్నటువంటి స్థలం. అక్కడికి వెళ్ళి వారు సువార్తను బోధించి అక్కడ పరిచయం చేయటం అంటే అది మోకాల వరకు ఉన్నటువంటి అభిషేకానికి నీటికి సూచన. అక్కడ కూడా మతపరమైన హింసలు క్రూరంగా ప్రారంభించినప్పుడు వారు యూదియా నుండి సమరియా ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సమరియా ప్రాంతం అంటే ప్రియబిడ్డలారా అన్యులు నివసించే స్థలం, సమారియా స్థలం. అక్కడ వారు వెళ్ళి సువార్తను బోధించడం ప్రారంభించారు. అన్యులు సువార్త వింటూ ఉన్నారు, అన్యులు దేవుళ్ళకి వస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, జ్ఞానస్థానం పొందుకుంటూ ఉంటున్నారు. ఇది ప్రియబిడ్డలారా నడువరకునేటువంటి నీటికి 3వ స్థాయికి సూచన. అక్కడి నుంచి ప్రియబిడ్డలారా సమరియా నుండి ఇంకా మతపరమైనటువంటి హింసలు చాలా క్రూరంగా మారినప్పుడు వారు భూదిగంతముల వరకు వెళ్ళిపోయారు. ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదరైపోయి భూదిగంతముల వరకు దేవుని సువార్త పర్యటన చేయటం ప్రారంభించాడు. అనగా అది 4వ స్థాయికి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. ఆల్రెడీ ఆత్మలో, నీటిలో ఈదే ఒక స్థాయికి ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళిపోయింది. దేవుడు తన బిడ్డలను అలా నడిపించాడని మాట. ఇది 2వ ఉదాహరణ. 3వదిగా ప్రియబిడ్డలారా అదేంటంటే మీరు ఒక సాధారణంగా నార్మల్ ఒక మామూలు మనుషుల మాటలు చెప్పాలంటే ప్రియబిడ్డలారా ఈ చీలమండలం వరకు ఉన్న స్థాయి అంటే ఒక విత్తనములాగా తయారైనటువంటి ఒక దేవుని ఆత్మప్రసన్నత అభిషేకం. 2వదిగా ప్రియబిడ్డలారా మోకాల వరకు అంటే అది మెల్లగా చిన్నగా వేరు బయటికి వచ్చి అది స్థిరంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక స్థలం, ఒక స్థాయి. 3వదిగా ప్రియబిడ్డలారా అది మెల్లగా చిగురు వచ్చి అందులో చిన్న చిన్న ఫ్లవర్లు, చిన్నటువంటి చిగురులు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇంకా 4వది ఏంటంటే 30, 60, 100గా ఫలించే స్థాయి. మొదటిది విత్తనం, 2వది మెల్లగా వేరు పాతటం, 3వదిగా చిగురు, నీళ్ళు, చిగురు, ఆకులు, ఫ్లవర్లు, పువ్వులు పైకి రావటం, 4వది 30, 60, 100గా ఫలించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఈ 4 రకాల అభిషేకములో మీరు ఏ స్థాయిలో ఉన్నారు అని మీరు ఆలోచించుకోవాలి. మనం ఏదో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ పుట్టు క్రైస్తవులని చర్చికి వెళ్తున్నామని ఇటువంటి కొన్ని ఆలోచనతో తిరగటం ఉండటం మాత్రం కాదు. ప్రియబిడ్డలారా ఎంతవరకు నాలో ఈ అభిషేకం ఉంటుంది? మొదటి స్టేజా, 2వ స్టేజా, 3వ స్టేజా, 4వ స్టేజా? ఈ కరోనా కాలంలో కరోనా భాషలో మాట్లాడాలంటే నీలో ఎంతవరకు ఇమ్యూనిటీ పవర్ ఉంది? వైరస్ని
అడ్డుకున్న శక్తి నీలో ఉంటుంది. ఎంతవరకు కరోనా ప్రభావం నీపై రాకుండా నీలో ఆంతరికమైనటువంటి ఇమ్యూనిటీ బలం నీలో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ ఉంటే నీవు పడిపోకుండా ఉంటావు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటే నీవు కరోనా మహమ్మారికి గురి అవ్వకుండా ఉంటావు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటే నీవు భయపడ అవసరం లేదు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటే ఈ కరోనాని నీవు అధిగమించి నీవు నిలబడతావు. అర్థమైందండి? కరోనా భాష అంటే అదే. ఇదే రీతిగా ప్రియులారా ఆత్మలో ఉన్న విషయం కూడా నేను చెప్పగలుగుతాం. ఏం తెలుసా? ఎన్ని శోధనలు కానీ, ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని ఆటంకములు కానీ, ఎన్ని లోకమైనటువంటి ఆసక్తులు కానీ, ఎన్ని ప్రభావాలు కానీ, శోధనలు కానీ, ఏమైనా రాని నాలో ఏముంటుంది? మొదటి స్టేజ్, రెండవ స్టేజ్, మూడవ స్టేజ్, నాలుగవ స్టేజ్ అభిషేకం ఉంది. కాబట్టి నేను భయపడను, నేను పడిపోను, నిలబడతా. ఆమేన్. ఇదే ప్రియులారా ఈ అభిషేకం. ఇది మనకు కావాలి. నేను పుట్ట క్రైస్తవునని, మా అమ్మ నాన్న అది చేశారని, ఇది చేశారని, నేను అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నానని ఈ చేసే గొప్ప గొప్ప కార్యాల గురించి ఏం మాట్లాడవాకండి. నీలో ఎంతవరకు ఇది ఉంది అదే. ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ, ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొవటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు. నీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ జ్ఞాన వరములతో ఈ 4 రకాల ఆత్మ స్టేజిలో, స్థాయిలో నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏ స్టేజిలో ఉన్నాను అని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, అడుగడుగున నీలో బలపడటానికి, ప్రవహిస్తున్న నీటిలో మేము కూడా మునిగి బలపడి సేవలో, పరిచయలో ఎదగటానికి, ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏ విధమైనటువంటి బలహీనత చోతుల్లో మేము మునిగిపోకుండా, పడిపోకుండా స్థిరంగా నిలబడే అభిషేకం, ఆ దాహం ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలకి ఆ దాహం యేసునామములో కలుగునగాక. ఈ వాక్యం ఆలగిస్తూ ఉండగా ఆ ఆకలి దప్పిక నీలో పుట్టునగాక. నీవు మరణం వరకు ఈ స్థాయిలో నిలబడునగాక. చివరికి ఆయన మోక్ష భాగ్యములో నీవు కూడా చేర్చబడుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఇప్పుడు మీకు పగలంతా టైం ఉంది. సాయంకాలము 6 గంటలకే మీ పనులను ముగించుకుని మళ్ళా టీవీ స్క్రీన్ ముందు రండి. బానొక మీతో దేవుని యొక్క సువార్త పరిచర్యను, వాక్యాన్ని మీతో పంచుకోబోతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని వినడానికి సిద్ధపడండి. అలాగే సాయంకాలము సప్రసాద ఆరాధన ఉంటుంది. ఈ యొక్క ధ్యాన వడకం మీరు చూస్తూ ఉంటున్నారు, వింటూ ఉంటున్నారు, మీరు కమెంట్స్ రాస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇది దేవుని ఆత్మకార్యం. బట్లారా, ఈ వడకాన్ని మీరు అందరితో షేర్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఎంతో మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాక్యాన్ని వింటూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.